మాదాపూర్లోని శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా వ్యాపారులంతా వారి ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయాలు చేసేందుకు ఈ మహిళా శక్తి బజార్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక రంజాన్, ఉగాది పండుగలను పురస్కరించుకుని మహిళా స్వయం సహాయక బృందాలు, మహిళా ఉత్పత్తిదారులు ఉత్పత్తులను ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ ప్రదర్శన 29 వరకు కొనసాగనుంది. మహిళలు వ్యాపార రంగంలో రాణించేలా చేసేందుకు, మహిళల ఉత్పత్తిదారులకు చేయూతనిచ్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మహిళా వ్యాపారులు వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వెసులుబాటు కల్పిస్తూ మాదాపూర్లో ఇందిరా మహిళా శక్తి బజార్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మహిళలంతా వారి వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించి విక్రయించుకోవచ్చు. ఇక రంజాన్, ఉగాది పండుగలను పురస్కరించుకుని మహిళా ఉత్పత్తిదారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఈ మహిళా శక్తి బజార్లో ప్రదర్శనకు ఉంచారు. ఇంటికి అవసరమయ్యే ఎన్నో రకాల వస్తువులతో పాటు వస్త్రాలు, ఆభరణాలు ఈ ప్రదర్శనలో సందడి చేస్తున్నాయి. Product is good and quality also good. Okay. Everything is rates ela unnai elanti reasonable prices. Actually this is journal she is saying to me, and it is natural, and nowadays we are eating that junk food, and maybe this is a health food to us, I think. So I want to buy this one today. సొరకాయ బుర్రపై ఆర్ట్ వేయడం ఒక ప్రత్యేకత. నేను విహబ్ ద్వారా వచ్చాను. ఇందిరా మహిళా శక్తిలో నాకు స్టాల్ కూడా ఇచ్చారు వారు. సొరకాయ బుర్రపై ఆర్ట్ వేయడం ఇది ఒక ప్రత్యేకమైన కళ. ఇది అంతరించిపోతున్న ఈ కళను అందరికీ అందించాలనేసి ముందుకు తెచ్చాము. ఎలాంటి ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి? ఐరన్ క్రాఫ్ట్, బాటిల్ గార్డ్ ల్యాంపు, రకరకాలై మా దగ్గర దొరుకుతాయి. ఈ ప్రదర్శనలో మహిళా వ్యాపారవేత్తల కళా నైపుణ్యానికి నిదర్శనమైన ఎన్నో ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వస్త్రాభరణాల నుండి గృహోపకరణాల వరకు, హోమ్ డెకర్స్ వస్తువుల నుండి క్లీనింగ్ వస్తువుల వరకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులే. స్వయం సహాయక బృందాల నుంచి రుణ సహాయం పొందిన మహిళలు, సెర్చ్, వి హబ్ వంటి సంస్థల నుంచి సహాయం పొంది శిక్షణ తీసుకున్న మహిళలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మహిళల ప్రతిభకు ప్రతిబింబించే హ్యాండ్ క్రాఫ్ట్స్, వుడ్ క్యార్వింగ్, సొరకాయ ఆర్ట్స్ వర్క్స్, పెంబర్తి హ్యాండ్ క్రాఫ్ట్స్, ఐరన్ క్రాఫ్ట్స్, చేనేత చీరలు, గద్వాల్, నారాయణపేట చీరలు, చిన్నపిల్లల దుస్తులు, హస్తకళాఖండాలు, ఇంట్లో తయారు చేసిన నూనెలు, అగరవత్తులు, ఆభరణాలు, ఆహారోత్పత్తులు, ఇలా ఎన్నో ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలో లభిస్తూ సందర్శకులను అందిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్లో మాకు 18 నెంబర్ స్టాల్ అలాట్ అయింది. మేము సొంతగా స్టార్టింగ్లో డ్వాక్రా గ్రూప్స్ నుండి లోన్స్ తీసుకొని మనకి పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ అని అలాట్ చేశారు కదా, అలా 50,000 తీసుకొని మేము హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అనేది స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇట్లా మన హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే పబ్లిక్లో ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే షాప్స్ దాకా కాకపోయినా మనం ఇంటి దగ్గర ఉన్న మన సర్కిల్లో అమ్ముకోవచ్చు కదా అని జూట్ బ్యాగ్స్ కూడా స్టార్ట్ చేసాం. అట్లా ఒకరు ఇద్దరు మనకి ఎవరైతే వర్క్ మనం నేర్చుకుంటూ ఇంకా కొంతమందికి వర్క్ నేర్పించుకుంటూ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు మార్కెట్ బాగుంది కదా అని చెప్పి క్లాత్ తెచ్చుకొని మేమే రెడీమేడ్ బ్లౌజెస్ అనేది కస్టమైజ్ చేస్తున్నాం అనమాట. మాది విరూపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అని హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేస్తాం. బ్రాస్, మళ్ళీ పంచలోహ విగ్రహాలు, టెంపుల్ వర్క్స్ అన్ని మాది ప్రత్యేకత. టెంపుల్ వర్క్స్ ఒకటి, ఇంకోటి పెళ్లి సామాన్ కూడా చేస్తాం అనమాట. నాగపడిగలు, ధ్వజస్తంభాలు, అవి మకర తోరణాలు, పంచలోహ విగ్రహాలు. ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఎక్కువ టెంపుల్ వర్క్స్ ఎక్కువ నడుస్తుంది. తర్వాత ఇప్పుడు అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయినాయి. వాల్ హ్యాంగింగ్స్, యాంటిక్స్ షీట్ మెట్లో యాంటిక్స్ చేసి వాల్ హ్యాంగింగ్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మొత్తం ట్రీ వచ్చేసి మన కల్పవృక్షం, అది అలాంటివి ఇప్పుడు ఫేమస్ అయినాయి. అలాంటివి కూడా చేస్తాము. విగ్రహాలు ఇప్పుడు స్టాచ్యూస్ అంటే శ్రీకృష్ణుడు, వినాయకుడు, అలాంటి పంచలోహ విగ్రహాలు ఏంటంటే మొత్తం యాంటిక్స్లో చేసుకొని హాల్స్లో పెట్టుకుంటున్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్లో ఏర్పాటు చేసిన మహిళా వ్యాపారుల ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి చోట కొనుగోలు చేయడం వల్ల మహిళలకు ప్రోత్సాహకాన్ని అందించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మహిళా వ్యాపారవేత్తలకు, మహిళా ఉత్పత్తిదారులకు చేయూతనిచ్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులు, మహిళా వ్యాపారులు, ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించే వెసులుబాటు కల్పించింది. అయితే రంజాన్, ఉగాది పండుగల నేపథ్యంలో ఈ మహిళా శక్తి బజార్లో వివిధ రకాల ఉత్పత్తులు అయితే దర్శనమిస్తున్నాయి. దాదాపు 12 రోజుల పాటు కూడా
ఈ ఉత్పత్తుల ప్రదర్శన అనేది కొనసాగనుంది. ఎన్నో రకాల ఉత్పత్తులు, ఆహార పదార్థాల నుండి ఆభరణాల వరకు, వస్త్రాల నుండి గృహోపకరణాల వరకు మహిళలు స్వయంగా తయారు చేసినటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.